గుడ్ మార్నింగ్ వ్యూస్ నమస్తే నేను విజయ చంద్రిక ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కాలంతో పాటు మనిషి ఖచ్చితంగా మారాలి. మార్పు అనేది లేకపోతే మనిషిలో ఖచ్చితంగా చేసే పనుల్లో కూడా ఫలితం ఉండదు, శూన్యమే. ఎందుకంటే అసలు మార్పు అనేది లేదు, ఓటమి తర్వాత కూడా మార్పు రావట్లేదు అని అంటే అది ఖచ్చితంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. ఏదో సినిమాలో అన్నట్టు వాడిని ఎవరికన్నా చూపించండిరా, అట్లా వదిలేయకండిరా, కాస్త ఎవరికైనా చూపిస్తే అన్న మార్పు వస్తుందేమో అనేది ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అట్లా వదిలేయకండి రా బాబు, ఎవరన్నా చూపించండి వాడిని అంటే ఇక్కడ సినిమాది చెప్తున్నాను, ఏకవచనంలో మాట్లాడలేదు. లేదా ఏమిరా బాలరాజు దీనివల్ల ఉపయోగం, ఏం మాట్లాడుతున్నారు, చెప్పేదానికి అసలు కనిపిస్తుంది, దానికి అన్ని సాక్ష్యాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి కదా కళ్ళ ముందు, అయినా కూడా ఎవరిని బుకాయిస్తున్నారు ఏంటిదంతా అని చెప్పి సగటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ప్రతి మనిషి నిన్న జరిగిన పరిణామాలతో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు. 151 నుంచి 11 సీట్లకి పడిపోయినా కూడా, చిత్తుగా ప్రజలు ఓడించినా కూడా ఫలితంలో మార్పు కనిపించకపోతే ఖచ్చితంగా ఎవరన్నా చూపించండి రా బాబు, అలా వదిలేయకుండానే మాట్లాడుకుంటారు. నిన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ జైల్లో వెళ్లి పరామర్శించిన తర్వాత 40 నిమిషాలు అక్కడ భేటీ అయ్యారు. ఆ మాట్లాడుకున్న తర్వాత ఆయన సతీమణి పంకజశ్రీతో కలిసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన అంశాలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా, అందుకే అంటున్నాను, మార్పు అనేది కనిపించకపోతే ఫలితం ఎప్పుడూ శూన్యమే ఉంటుంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. ఇట్లా ప్రవర్తించినందుకే 151 నుంచి 11 ఇచ్చారు. అయితే నిన్న ఆయన ఏం మాట్లాడారు ప్రెస్ మీట్ లో? టీడీపీ కార్యాలయం తగలబడలేదు, వంశీ తప్పే చేయలేదు, ఇవి చాలదన్నట్టు పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. అసలు టీడీపీ కార్యాలయం తగలబడలేదంట. కౌశిక్ ప్లీజ్ ప్లే ద వీడియో. చంద్రబాబు నాయుడు గారు కుట్రను ఇంకా ముందుకు తీసుకెళ్లారు. గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశాడు అని చెప్పి మరో ఫాల్స్ కేసు ఒకటి బుక్ చేయడం మొదలుపెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అట కాల్చే కార్యక్రమం అట జరిగింది అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మరో ఫాల్స్ కేసు, మరో కట్టుకథలు లేడు. వాస్తవం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ కాలబడింది లేదు. చూశారు కదా, టీడీపీ కార్యాలయం తగలబడలేదు, వీడియోలో కనిపిస్తున్నాయి. వంశీ తప్పే చేయలేదు అన్న దానికి సంబంధించి కూడా నిన్న అధికార పార్టీ టీడీపీ అలాగే దానికి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళందరూ కూడా సత్యవర్ధన్తో లిఫ్ట్ వెళ్తున్న వంశీ విజువల్స్ ని కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా వైసీపీ ట్రూత్ బ్లాస్ట్, సాయంత్రం 7 గంటలకి బ్రహ్మాండం బద్దలైపోతుంది, అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. దానికంటే ముందుగానే టీడీపీకి సంబంధించిన పార్టీ వాళ్ళందరూ కూడా ఎలా కిడ్నాప్ జరిగింది, అసలు లిఫ్ట్ లో సత్యవర్ధన్తో వల్లభనేని వంశీ లిఫ్ట్ లో వెళ్లిన అంశాలకి సంబంధించి వీడియోని విడుదల చేశారు. వీడియోని కూడా మనం చూడొచ్చు. అంటే కార్యాలయం తగలబడలేదన్నది ఆయన చెప్పింది అబద్ధం, కిడ్నాప్ జరగలేదు, వంశీ సచ్చీలుడని చెప్పింది అబద్ధం. అలాగే ఇవి చాలదన్నట్టు పోలీసులకు భయంకరంగా వార్నింగ్ ఇచ్చారు. ఏమని? రిటైర్ అయిన సప్త సముద్రాల అవతలున్నా పిలిపిస్తాం, బట్టలు ఓడదీయిస్తాం. అసలు ఇలా ప్రవర్తిస్తున్నారు, మీరు ఇలా చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ అసలు పూర్తి స్థాయిలో కుదేలైపోయింది ఆంధ్రప్రదేశ్లో. ప్రజలు బయటికి రావాలంటే, నోరెత్తి మాట్లాడాలంటే, ఏదైనా విషయం చెప్పాలంటే భయపడిపోతున్నారు అని కదా ప్రజలు 151 నుంచి 11 ఇచ్చారు. ఈ వార్నింగ్లు ఇచ్చినందుకు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినట్టు, నోరు అదుపులో పెట్టుకున్నందుకు, ఇలాగ బట్టలు ఓడదీస్తాము, లేకపోతే ఆల్రెడీ చేసిన దానికి మీ బట్టలు ఓడతీసేశారు అన్నది ఫలితాల ద్వారా ప్రజలు చెప్పారు. బట్టలు ఓడదేయడం అంటే నిజంగా బట్టలేం ఓడదీయక్కర్లేదు. ఇది కాకుండా పోలీసులకి ఏ స్థాయిలో వార్నింగ్ ఇచ్చారంటే, రిటైర్ అయినా సప్త సముద్రాల అవతలన్నా లాక్కొస్తామంట. టీడీపీ కలగాలం అధికారంలో ఉండదు, ఎవరు అధికారంలో ఉండదు. ఎవరు బాగా చేస్తే ప్రజలు దానికి సంబంధించి పాలనని బేస్ చేసుకునే వాళ్ళకి పవర్ ఇస్తారు. ఈ జగన్ గారు చేసినటువంటి దురుసు వ్యాఖ్యలపై పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా దీనికి సంబంధించి మాట్లాడటం జరిగింది. ఏమని? ప్రధానంగా పోలీసుల అధికార సంఘం ప్రత్యేకించి బెదిరింపు వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు దీనికి సంబంధించి మాట్లాడుతూ శాంతి భద్రతలు దిగజారిపోయాయని, పోలీసు అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా ఎక్కడన్నా తీసుకొచ్చి బట్టలు ఉడిదీసి నిలబెడతామన్న వ్యాఖ్యలు సరికావంటూ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. మీరు 2019కి ముందు
అట్లా మాట్లాడినప్పుడు ఒక వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనో లేకపోతే నందిగామలో మాట్లాడినప్పుడు చాలా మంది హీరోయిక్ గా చూశారు. కానీ మీరు పాలన అధికారం చేతిలోకి ఇచ్చిన తర్వాత దాని అర్థం ఏంటో ప్రజలందరికీ క్లియర్ కట్ గా తెలిసొచ్చినా ఇప్పటికీ బట్టలు ఊడదీస్తాం అందరినీ తీసుకొస్తాం అని చెప్పినప్పటికీ కూడా దీన్ని అసలు ఒక మాజీ సీఎం ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ప్రవర్తిస్తారు? నాయకుడు అన్నప్పుడు ఖచ్చితంగా ఒక విషయాన్ని మాట్లాడాలి. మాట్లాడే విషయాన్ని కొంచెం అయినా సరే అది కరెక్ట్ గా ఉందా లేదా ప్రజలు చూస్తున్నారు అని బారీజ్ వేసుకోవాలి. మరి ఒక మాజీ సీఎంగా చేసినటువంటి వ్యక్తి, ఒక నాయకుడిగా ఒక పార్టీని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తిని పచ్చాబద్దాలు మాట్లాడటం ఏమిటనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇదే కాకుండా ఆయన ఎట్లా మాట్లాడారంటే అందాలు, దాని వర్ణనలు, సౌందర్య వర్ణనల మీద కూడా ఆయన మాట్లాడారు. సామాన్యంగా తమ్ముడు తనోడైతే ధర్మం చెప్పాలంటారు. తమ్ముడు తప్పు చేసినా ధర్మం ప్రకారమే ఇడు తప్పు చేశాడురా మా ఓడు తప్పు అని చెప్పాలి. కానీ తమ్ముడు రౌడీ అయినా పర్లేదు అన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి నీతి, ఆయన చెప్తున్నటువంటి స్టైలు, వ్యాఖ్యలు, మాటలు. ఎందుకంటే ఒక పక్కన కళ్ళ కట్టినట్టు కిడ్నాప్ వ్యవహారం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వీడియోలు, విజువల్స్ వస్తున్నాయి. ఇవి కాకుండా మరి తగలబడలేదు కార్యాలయం అని చెప్తున్నారు, దానికి సంబంధించిన వీడియోలు, విజువల్స్ కనపడుతున్నాయి. మరి ప్రతి ఒక్కళ్ళు అంత రౌడీతనంగా బరితెగింపుగా కనిపిస్తున్న వ్యవహారంలో, కిడ్నాప్ వ్యవహారస్తులు దళితుడిని ఇలా ప్రవర్తించిన వ్యవహారంలో కనిపిస్తున్నా కూడా మరి ధర్మం చెప్పకుండా తమ్ముడు రౌడీ అయినా సరే పర్లేదు ఇదే నీతి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న వ్యవహారాన్ని ప్రజలందరూ బాహాటంగా చూస్తున్నారు. కాబట్టే నేను ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో సగటు ఆంధ్రప్రదేశ్ మనిషి ప్రతి ఒక్కళ్ళు ఆయన ఎవరికైనా చూపించండిరా, అట్లా వదిలేయకండిరా అనేది మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేశారు. వల్లభనేని వంశీ చాలా అందగాడు లోకేష్ కంటే, అందుకే చంద్రబాబు గారికి వంశీ అంటే కుళ్ళు అన్నారు. అసలు జరిగిందేంటి, అసలు జరుగుతుందేంటి? దాడి చేశారు, తగలబెట్టేశారు, మనుషుల్ని కిడ్నాపులు చేస్తున్నారు, బెదిరింపులు చేస్తున్నారు అన్నది కేసు. ఇక్కడ అందానికి గంధానికి సంబంధించిన వ్యవహారం ఏముంది? ఇది కాకుండా దేవినేని అవినాష్ కంటే కూడా, లోకేష్ కంటే కూడా దేవినేని అవినాష్ అందగాడు. అసలు ఈ అందం గోలేంటి ఇక్కడ? అసలు ప్రెస్ మీట్ ఏంటి, మీరు పెట్టింది ఏంటి? ఈ అందం గోలం ఏంటో మరి ఆయనకే తెలియాలి. మొత్తానికైతే జరిగిన పరిణామాలన్నిటిపై కూడా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ స్థాయిలో బరిదింపుగా ప్రవర్తించడాన్ని కూడా ప్రజలు నోటీస్ చేస్తున్నారు. మరి ఎందుకు నోరు అదుపులో లేదు, మాట పొదుపు లేదు, బట్టలు ఊడదీస్తామంటున్నారు, ఊడతీసేశారు ప్రజలు అనేది ఆ టీడీపీ కూడా కౌంటర్ చేస్తున్న నేపథ్యంలో తనకి పచ్చి అబద్ధాలతో మరొకసారి తనేంటో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వంశీని కలిసి వచ్చిన తర్వాత జైల్లో ప్రశ్న అడ్రస్ చేసిన తర్వాత నిరూపించుకున్నారా? ఒక రకంగా మాజీ సీఎం అయిన ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోలీస్ అధికారులపై ఇటువంటి బరితెగింపు వ్యాఖ్యలు ఎలా చూడాలి అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు, టీడీపీ సెంట్రల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, బీజేపీ నుంచి స్పోక్స్ పర్సన్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. అందరికీ స్వాగతం అండి. డివి శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. అన్ని చెప్పేశాను ఓపెనింగ్ రిమార్క్స్ లో, మీ కామెంట్స్ ప్లీజ్. ముందుగా ఏబిఎన్ వీక్షకులకు, మీకు, ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. జగన్మోహన్ రెడ్డి నిన్న ఆ జైలు బయట ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు చూస్తే 2 days బ్యాక్ ఒక వార్త ఏదో గుర్తొచ్చింది. సింగపూర్ లో అపోజిషన్ లీడర్ ఇలాగే 2 అబద్ధాలు చెప్పాడట. అతని పేరు ప్రీతం సింగ్ ఏదో. సింగపూర్ లో అపోజిషన్ లీడర్ 2 అబద్ధాలు చెబితే ఒక్కో అబద్ధానికి అక్కడ కోర్టు $7,000 ఫైన్ వేసింది. అంటే 2 అబద్ధాలకి $14,000 ఫైన్ పడింది అక్కడ సింగపూర్ కోర్టులో. నిన్న జగన్మోహన్ రెడ్డి 18 అబద్ధాలు చెప్పాడు. అబద్ధానికి $7,000 లెక్క చూస్తే $126,000 ఫైన్ వేయాలి నిన్న ఒక్క రోజుకి. జగన్మోహన్ రెడ్డి ఈ 10 ఏళ్లలో చెప్పిన అబద్ధాలకు ఫైన్ వేయటం కనుక బిగించేస్తే ఇంకా ఆయన తండ్రి హయాంలో సంపాదించారు అన్న ఆరోపణలు 1,00,000 కోట్లు చాలు. ఈయన ముఖ్యమంత్రిగా 5 లక్షల కోట్లు సంపాదించాడని మన వాళ్ళ విమర్శలు అవి కూడా చాలు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి నిన్న ఇచ్చిన కితాబు వంశీని ఉద్దేశించి వంశీ ఏ తప్పు చేయలేదంటాడు. అంటే కిడ్నాప్ చేయటం జగన్ దృష్టిలో తప్పు కాదు, పార్టీ కార్యాలయాలు తగలబెట్టడం జగన్ దృష్టిలో తప్పు కాదు, ఈవీఎం నాలుకేసి కొట్టడం తప్పు కాదు, మాస్క్ అడిగిన వైద్యుడిని నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచి కట్టి లాఠీలతో కొట్టడం తప్పు కాదు, జై జగన్ అన్నందుకు మరి అతను గొంతు కోయటం, ఒక బీసీ నాయకుడు గొంతు కోయటం తప్పు కాదు. ఇతను దృష్టిలో తప్పులేంటి మరి? పరవస్తు చెన్నై సూర్య ఎవరమ్మా నీతి చంద్రిక అని రాస్తాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి దుర్నీతి చంద్రిక ఇది ఏమనాలా? ఇతను రాస్తున్నటువంటి దీన్ని ఏమనాలా?
హత్యలు తప్పు కాదు, కిడ్నాపులు తప్పు కాదు, కాలబెట్టడాలు తప్పు కాదు, ఇళ్ల ధ్వంసం కబ్జాలు తప్పు కాదు, ఏది తప్పుగా మరి ఒప్పు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అంటే ఇప్పుడు పింగళి రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళి నెల్లూరు జైల్లో పరామర్శలో అతన్ని ఇరికిచ్చాడు. ఇప్పుడు ఈ వంశీ పరామర్శ సందర్భంగా సరిగ్గా మాట్లాడతాడా అంటే అది అంతే. ప్రజాస్వామ్యం గురించి ఒక మాజీ సీఎం అయ్యుండి అంత బరితెగింపుగా పోలీసులకి మేము బట్టలు ఊడదీయిస్తాము అని ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇప్పుడు అది కరెక్ట్ అంటారా? పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి దిగెళ్తూ వాళ్ళు అన్న మాటలు ఆఫ్ ద రికార్డు, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటా ఏంది ఈయన బట్టలు ఎప్పుడు తీసేది, ఎవరు బట్టలు ఎప్పుడు తీసేది, 8 నెలలు అయిందా ఈయన బట్టలు ఎప్పుడు తీసి జనం అన్నారు. జనం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బట్టలు ఎప్పుడు తీసి 8 నెలలు కాలేదే, ఇంత నిస్సిగ్గుగా ఇంత బరితెగింపుగా ఈ విధమైనటువంటి ఉన్మాద వ్యాఖ్యలు చేస్తుంటే ఎలా చూడాలా? మొన్న అనుకుంటాను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదో సమీక్ష చేశారు, ఒక 4-5 పథకాల మీద సమీక్ష చేస్తూ మళ్ళా ఆయన ఏమన్నారు, పీపుల్ ఫస్ట్ అనేది అన్నారు. అది మొదటి నుంచి అంటున్నాడు. ఈ ప్రభుత్వం యొక్క ఒక ఎజెండాగా తీసుకుంది ఏంటిది, పీపుల్ ఫస్ట్, ప్రజలే ముందు. అంటే మన అపోజిషన్ పార్టీ అనకూడదే, ఏది జగన్మోహన్ రెడ్డి ఈయనేంటి రౌడీస్ ఫస్ట్, గుండాస్ ఫస్ట్, సైకోస్ ఫస్ట్ ఈయనకి. అవి కనీసం జనం ఎలా ఆలోచిస్తున్నారు నా గురించి, నేను చేస్తున్న వ్యాఖ్యల గురించి, నా భాష గురించి, నా హావభావాల గురించి, అదే ఆ ఇంగితమే లోపించటం ఇవాళ ప్రారంభం అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ చాలా దురదృష్టం. ఏది ఒక సరైనటువంటి ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ లో లేకపోవడం ఇవాళ ప్రజలు చేసుకున్నటువంటి ప్రారంభం. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు ఎక్కడ మాట్లాడాలమ్మా? రేపు అసెంబ్లీ జరుగుతోంది, ఇప్పుడు 24 నుంచి అసెంబ్లీ ప్రారంభం. వెళ్ళండి అసెంబ్లీలో నిలదీయండి, ఏది మీరు మాట్లాడుతుంది ఇప్పుడు ఈ బట్టలు పునీయటం అంతా కూడా అక్కడికి వెళ్ళి చేయి. అరే ఇప్పుడు ఈ అధికారం లేకపోయినా అధికార యంత్రాంగం బెదిరించే ఈ ట్రెండ్ ని ఎలా చూడాలి? గతంలో ఆయన అప్పట్లో 2019 ముందు ఇలాగే చేస్తే దాన్ని అందరూ హీరోయిజం గా ఫీల్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా చెన్నుపాటి గాంధీ ఒక కేసు, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, సబ్జెక్టు కరెక్షన్, చెయ్యి తగిలింది కన్ను పోయింది అన్నారు. డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి చెయ్యి గుద్దితే కన్ను పోయింది అనేది అందరు. ఆ అధికారంలో ఉన్నప్పుడు యంత్రాంగంతో అలా ప్రవర్తించారు, నమ్మకం లేదు అని అన్నారు. ప్రతిపక్షంలో ఇప్పుడు ఏకంగా బెదిరింపు, ఈవీఎంలో పాము దూరింది నాలుగేసి కొట్టాడు అన్నట. ఇప్పుడు ఈయన పోలీసుల్ని బెదిరించటం అమ్మా, ఇది వంశీ అనేది వంకే. ఏది వంశీ వంకతో జగన్మోహన్ రెడ్డి నిన్న బెదిరించింది ఎవరిని? కల్తీ నెయ్యిపై విచారిస్తున్న సిబిఐని బెదిరించాడు. ఏది ఈ విజయ్ పాల్ RRR హత్యాయత్నం ఆ కేసు విచారిస్తున్నటువంటి సిఐడిని ఆయన బెదిరించాడు. వాసుదేవరెడ్డి ఆ లిక్కర్ మాఫియాని విచారిస్తున్నటువంటి సిఐడిని, వెంకటరెడ్డి ఆ మైనింగ్ మాఫియాని విచారిస్తున్నటువంటి సిఐడిని, ఈ వంశీ ఈ బ్యాచ్ ఈ మట్టి మాఫియాని విచారిస్తున్నటువంటి విజిలెన్స్ ని జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు. ఏంటి, మళ్ళా వచ్చేది మా ప్రభుత్వమే జాగ్రత్త, ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు అంటే ఏంటి, వంశీ వంకతో నా జోలికి వస్తే అని బెదిరించాడు. యాక్చువల్ గా అయితే నిన్న చేసిన బెదిరింపులకి జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టాలి. ఏది పోలీసుల్ని బెదిరించినందుకు. ఇతను ఒక బెయిల్ పై ఉన్నటువంటి అండర్ ట్రయల్ ప్రిజనర్. జగన్మోహన్ రెడ్డి 12 ఏళ్లుగా బెయిల్ పై ఉన్నారు. ఒక 12 ఏళ్లుగా బెయిల్ పై ఉన్నటువంటి అండర్ ట్రయల్ ప్రిజనర్ ఈ విధంగా పోలీసులు బెదిరిస్తున్నాడంటే ఇంతకన్నా కేసు ఇంకేంటి అసలు? జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఇవాళ అసలు తను ఇదే లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసిన కేసులో వంశీ లోపలికి వెళ్ళాడు. ఇవాళ పోలీసులు బెదిరించినటువంటి కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అడుగుదాం, టీడీపీతో కూడా ఈ ప్రశ్నలన్నీ మాట్లాడదాం. టీడీపీ నుంచి సెంట్రల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ జ్యోత్స్నా గారు ఉన్నారు. జ్యోత్స్నా గారు నమస్తే మ్యామ్, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక కిడ్నాప్ వ్యవహారం తప్ప ఆయన అన్ని మాట్లాడారు. అందం వల్లే మీరు అరెస్ట్ చేశారంట. సరే చెప్పండి మొత్తం. చంద్రిక్ గారు, ముందరగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. పొద్దున్నే మీరు ఆ అందాల గురించి ఆయన నిన్న డిస్క్రైబ్ చేయడం ఏంటో, మీరు మళ్ళీ మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి అందం ఏంటండి అని అడగడం ఏంటో. మీరేమో వీడియోలు వేస్తారు,
ఆయనేమో వంశీ ఎక్కువ అందంగా ఉన్నాడు, మీకు జలసీ వల్ల అరెస్ట్ చేశారంటారు. చూసే జనాలకు మాకేం అర్థం కాక మీరు చెప్పండి వివరణ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ ఏమర్థం కావాలంటే వీఆర్ ఆల్ ఇన్ కన్ఫ్యూజన్. ఎక్కడ కన్ఫ్యూజన్? అసలు జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు వెళ్ళాడు? వంశీని పరామర్శించడానికి వెళ్ళాడా లేక వంశీని నిరకబెట్టడానికి వెళ్ళాడా? ఈ క్వశ్చన్ అందరికీ నేను ఎరైజ్ అయిందండి. ఎందుకంటే వంశీ అరెస్ట్ అయ్యి లోపల ఉన్న దేని విషయం మీద? కిడ్నాప్ కేసు మీద. అసలు దానికి ఆ వంశీ అరెస్ట్ కి పార్టీ ఆఫీస్ కి సంబంధించినటువంటి దానికి ఎక్కడా కూడా సంబంధం లేదు. ఎందుకంటే ఆ కేసులో అతనికి బెయిల్ ఉందండి, వంశీకి బెయిల్ ఉంది, సుప్రీంకోర్టు ఇచ్చింది. సో బేసిక్ గా అసలు ఆ కేసు గురించి అసలు అరెస్ట్ కానే కాదు. అది బేసిక్ గా సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని బెదిరించి, అతన్ని ప్రలోభ పెట్టి బెదిరించి, అతన్ని కొట్టి, అతన్ని బలవంతంగా అతని చేత కేసు విత్డ్రా చేయించుకునేట్టుగా చేశారు. అసలు అన్నిటికన్నా ముందర అతన్ని కిడ్నాప్ చేశారు. పక్కన విజువల్స్ మీ వాళ్ళు వేస్తున్నారు. ఇది కేసు. దిక్కుమాలింది. అక్కడ పోయి పార్టీ ఆఫీస్ దాడి చేశారు, మాకు సంబంధం లేదు. అక్కడ వీళ్ళని కొట్టారు, మాకు సంబంధం లేదు. వాళ్ళని కొట్టారు, మాకు సంబంధం. ఎవడు అడిగాడు నిన్ను? అసలు ఎవడు అడిగాడు నిన్ను? పార్టీ ఆఫీస్ లో దాడి గురించి ఎవరన్నా అడిగారండి? వంశీ నా కేసులో అరెస్ట్ చేశామని ఏమన్నా పోలీసులు చెప్పారా? అంటే ఇరకబెట్టడానికి వెళ్ళాడా లేదా? మనమేమో అందరం కూడా పాపం వంశీని పరామర్శించడానికి వెళ్ళాడని పాపం వాళ్ళ భార్యతో సహా అనుకుంటున్నారు, ఆ వంశీ గారి భార్యతో సహా అనుకుంటున్నారు. పాపం జగను వచ్చి మాకు పరామర్శించాడు, మాకేదో మోరల్ సపోర్ట్ గా నిలబడ్డారు అన్నారు. అందరికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు అక్కడ నిలబడి వంశీని ఇరికిచ్చాడు. ఇంకో విషయం తెలుసా మీకు చంద్రిక్ గారు? ఆ చుట్టూ ఉన్నారు చూసారా, వెనక్కున్నారు చూసారా, ఇప్పుడు ఆ విజువల్లో కనపడుతున్నాడు ఒక మహానుభావుడు నాని. అంత వెనక్కి కాదండి, ఇమ్మీడియట్ వెనుకున్నాడు చూసారా, ఆ నాని. కొంచెం ఇటు మీ వాళ్ళు కనుక కొంచెం విజువల్ ఇటు అంటే దేవినేని అవినాష్, వీళ్ళందరూ ఉన్నారు చూసారా. ఈ మందంతా ఏం చేశారో తెలుసా? జగన్మోహన్ రెడ్డిని అసలు ఇరకబెట్టారు. అమాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళు వెర్రి వెంగళప్పని చేశారు. మాటి మాటికి చేస్తున్నారు, పక్కన నిలబడి వెనకాల నిలబడి మాటి మాటికి చేస్తున్నారు. అదేంటో పాపం దౌర్భాగ్యం కాకపోతే. అసలు ఏ కేసు మీద పరామర్శించడానికి వెళ్ళాడో కూడా తెలియకుండా అక్కడ నిలబడి వైస్ 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 అన్న పేపర్లు పట్టుకుని ఊగిపోతున్నాడు పాపం. ఇలా 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 వైస్ 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 అని. ప్రాబ్లం ఏంటంటే అసలు వెళ్ళినప్పుడు ఆ స్క్రిప్ట్ ఆ చేతుల్లో ఎన్ని ఉన్నాయంటే ఒక 5-6 పేపర్లు ఉన్నాయా చంద్రిక్ గారు? ఆ స్క్రిప్ట్ ఎవడో ఒకటి ఇచ్చి చచ్చుంటాడుగా. ఆ స్క్రిప్ట్ ఇచ్చి చచ్చినాడనే కరెక్ట్ స్క్రిప్ట్ ఇవ్వాలా లేదా? ఆ పక్కన ఉన్న వాళ్ళు ఇంకా దిష్టిబొమ్మలాగా నిలబడి జగన్మోహన్ రెడ్డి తోటి ఇంకా ఇంకా పరాచకాలు ఆడుతున్నారు. అతను ఒక వెర్రి వెంగళప్పలాగా అక్కడ నిలబెట్టారు. ఎందుకంటున్నానంటే ఇవన్నీ కూడా అసలు బేసిక్ గా ఇప్పుడు నేను శ్రీనివాస్ గారు అన్నమాట నేను అన్ను, ఎందుకంటే ఇట్ ఈస్ అప్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ టు టేక్ యాక్షన్ ఆన్ ఇట్. కానీ ఒక రిమాండ్ ఖైదీని పరామర్శించడానికి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక జైలు ఖైదీ వెళ్ళాడు నిన్న. అక్కడికి వెళ్ళినప్పుడు నోరు అదుపులో పెట్టుకుని కదా మాట్లాడాల్సింది. లిమిటింగ్ టు దట్ పర్టిక్యులర్ కేసు మాట్లాడు, ఎవరు ఏమనరు. నేను దాంట్లో ఏమన్నా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటే మాట్లాడు, ఎవరు అనరు. ఇంకోటి వంశీ అరెస్ట్ విషయంలో ఏదైనా తప్పు జరిగితే దాని గురించి మాట్లాడు. మీ పార్టీ నాయకుడు అయితే నాకు తెలియదు, వంశీ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాడని నేను అనుకుంటున్నా. నేను లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడి వంశీ చాలా సౌమ్యుడు, మంచివాడు, చాలా సౌమ్యుడు అని చెప్పి కితాబ్ ఇచ్చాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి సౌమ్యుడు అంటే పచ్చి బూతులు మాట్లాడేటువంటి సౌమ్యుడు, ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడేటువంటి సౌమ్యుడు, మహిళల్ని అగౌరవపరుస్తూ మాట్లాడేటువంటి సౌమ్యుడు, మహిళలంటే గిట్టనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వంశీ సౌమ్యుడు అని ఆ రోజున కితాబ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సో నీ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేస్తే విధానం తప్ప, అది క్వశ్చన్ చేయి. కక్ష సాధింపు మనిషే లేడు. ఏం కక్ష సాధింపండి? వెళ్ళిన తర్వాత నిజంగా పోలీసుల గురించి మాకు కూడా ఒక క్షణానికి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అక్కడ రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని చూస్తున్నటువంటి ఒక వ్యక్తిగా నాకే కొంచెం కోపం వచ్చింది. ఏంటండి కూర్చోబెట్టి పేరెంట్ అని తీసుకెళ్ళినట్టు బొట్టు పెట్టి హారతి ఇచ్చినట్టు అంత మర్యాదగా తీసుకెళ్తున్నారు అనిపించింది నాకు. వాస్తవం చెప్తున్నాను చంద్రిక్ గారు, ఐ మైట్ బి ది స్పోక్స్ పర్సన్, బట్ నాకు నిజంగా కొంచెం కోపం వచ్చింది. మా పోలీసులేమో వ్యవస్థలు మేము వ్యవస్థ పోలీసులు అంటున్నారు కదా. లాస్ట్ టైం ఐ థింక్ 1 month బ్యాక్ అనుకుంటా ఇదే డిబేట్ లో మీరు డివి శ్రీనివాస్ గారు కూడా సాక్ష్యం, మీరు ఒక మాట అన్నారు. అప్పుడు కూడా మేము బట్టలు ఉడదీస్తాం అని అన్నప్పుడు మేము దీన్ని చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటామండి, కేసు పెడతాం అన్నారు. అప్పుడు కేసు పెట్టారా? ఇప్పుడు మళ్ళీ అన్నారంటే ఏమైంది? ఒక విషయం చెప్తున్నాను వినండి. నేను కంప్లీట్ చేసిన తర్వాత మీ క్వశ్చన్ లేదు, ఇది మీరు చెప్పాల్సిందే. నేను కంప్లీట్ చేసిన తర్వాత చెప్తా. మేమేమన్నా వైఎస్ఆర్సీపీ చంద్రిక్ గారు, మీరు కూడా భలే ఉన్నారు. చెప్పండి. మాకు కావాల్సింది ఏదో చెప్పి వెళ్ళిపోవడం కాదు కదా తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికే మేము వచ్చేది. అయితే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మీరు అన్న పాయింట్ కరెక్టే అన్నాడు కదండి, అప్పుడు కూడా అన్నారు కదండి. అప్పుడు మీరే అన్నారు కేసులు పెడతాం,
ఖచ్చితంగా అంటున్నాను. ఈవెన్ ఇప్పుడు నేను పోలీస్ అధికారిని అనుకోండి, విదిన్ సెకండ్స్ పెడతా నేను కూడా. పెట్టారా అసలు అప్పుడు కేసు? నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని ప్రొసీజర్ ఫాలో అవుతూ పెడుతున్నామండి. ఆ రోజు మీరే తిట్టారు మమ్మల్ని, ఏంటంటే కూర్చోబెట్టి ఒక్కొక్కరికి మీరు హారతులు ఇస్తున్నారు, కనీసం ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదని తిట్టారు, మీరే తిట్టారు. అదిగో ఆ శ్రీనివాస్ గారే ఉన్నారు, నేనే ఉన్నాను, పెద్దిరెడ్డి గారు లేరు ఆ రోజు, కానీ మేము ఇద్దరమే ఉన్నాం. అందుకే అడుగుతున్నాను, ఖచ్చితంగా అప్పుడు కూడా దానికి సంబంధించి ఏదైతే ఉందో దే హావ్ టేకెన్ కాగ్నిజెన్స్ అండ్ డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి యాక్షన్ ఉందండి. అప్పుడు కూడా సమ్ కన్సర్న్డ్ అఫీషియల్స్ రెస్పాండెడ్ ఆన్ దట్. ఇవాళ కూడా నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మళ్ళీ బెదిరిస్తున్నారు మిమ్మల్ని. ఒక విషయం అండి, నేరస్తుడు అనేటువంటి వాడు నేరాలు చేయకుండా ఏమైనా హోమాలు చేస్తాడా? నాకు అర్థం కాదు. నాకు ఒక విషయం చెప్పండి చంద్రిక గారు, నేర ప్రవృత్తి కలిగినటువంటి వాడు నేరస్తుడు నేరాలు చేయకుండా, నోటి దురుసున్నవాడు నోటితోటి పిచ్చి ప్రలాపనలు చేయకుండా మంచిగా ముద్దుగా కూర్చొని ప్రవచనాలు వల్లిస్తాడా, హోమాలు చేస్తాడా? చేయడు కదా. సో దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, ఉండరని మేము అనట్లా. కానీ ఇప్పుడు మేము ఏమీ చేయనప్పుడే మమ్మల్ని కక్ష సాధింపు అంటున్నాడు. ఇదే వంశీ అరెస్ట్ విషయంలో నేను చెప్తున్నాను కదా, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాకే మనసు చివుక్కంది. ఏంటంటే కూర్చోబెట్టి పేరెంట్లా కూర్చోబెట్టి కాఫీ తాగుతారా, ఇది చేస్తారా, అది చేస్తారా అంటున్నాడు. ఒక్క విషయం చంద్రిక గారు, బట్టలు మార్చుకొని వస్తానని చెప్పి 2 గంటలు పోలీసు వాళ్ళని కూర్చోబెట్టి ఫోన్లు చేసుకుని మీడియాను పిలిపించుకొని అంతా చేసుకున్నాడు వంశీ. అది అక్రమ అరెస్టా, కక్ష సాధింపు అరెస్టా? ఏంటో కక్ష సాధింపు అరెస్ట్ చెప్పమంటారా నన్ను? అచ్చెన్నాయుడు గారిని ఎక్కడైతే ఆయనకు ఆ రోజున ఆపరేషన్ అయినా సరే బలవంతంగా గోడ దూకి ఆయన ఇంట్లోంచి బయటికి గుంజుకొచ్చారు. అది కక్ష సాధింపు అరెస్ట్ అంటే. మేము చేయలేదు ఏ రోజున కక్ష సాధింపు అరెస్టులు. పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు, మాకేం సంబంధం అండి అరెస్టులతో? నాకు అర్థం కాదు. ఆయన బట్టలు తీస్తా అంటున్నారు అందరవి. పోలీసులు సమాధానం చెప్తారు దానికి? పోలీసు సంఘం వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదా? నేను జోస్ ఎందుకు సమాధానం చెప్తున్న దానికి పోలీసులు చెప్తారు. ఒక విషయం పొద్దున్న ఒక సమాచారం అందింది, నేను షాక్ తిన్నాను. ఏంటో గన్నవరం స్టేషన్ లో భద్రత కరువు, బయటికి పోతున్న కీలక సమాచారం. స్థానిక టీడీపీ కార్యాలయంపై దాడి కేసు వివరాలను పోలీస్ అధికారి వైసీపీ నాయకులకు అందిస్తున్నట్లు సమాచారం వస్తోంది. కొందరు నిందితులు ఇళ్ల వద్దే ఉన్నట్టు తెలిసినా అదుపులోకి తీసుకునేందుకు సదరు అధికారి వెనకాడుతున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి అని ఒక వార్త వస్తే ఎవరు అన్నారు, గన్నవరం ఏంటి, అన్నవరం నుంచి గన్నవరం వరకు ఇట్లాగే ఉంది పరిస్థితి అని. నేను ఒక విషయం చెప్తాను చంద్రిక గారు, జగన్మోహన్ రెడ్డి నిన్నప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాస్తవానికి అంటే నేను ఎక్కడా డినై చేయట్లేదండి ఈ విషయాన్ని. ఎందుకు డినై చేయట్లేదంటే వ్యవస్థలో ఉన్నది వాళ్లే అండి, వాళ్లే ఉన్నారు కదా పోలీసులు, మోరర్లెస్ గా వాళ్లే ఉన్నారు కదా. మహా అయితే కొంతమంది అబ్సల్యూట్ గా చేసినటువంటి వాళ్ళని, వాళ్ళ మీద రుజువైనటువంటి వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి 1-2 ఇన్స్టెన్సెస్ ఉంటాయి. కానీ టాప్ టు బాటమ్ అయితే అదే టీం నడుస్తోంది కదా. సో దెర్ కుడ్ బి, నేను కాదనట్లేదు, దెర్ కుడ్ బి చాలా సందర్భాల్లో మా ఎమ్మెల్యేలు మా కూటమి ఎమ్మెల్యేలు వెళ్ళి లిటరల్ గా పోలీసులకు కొన్ని విషయాలు చెప్పినా సరే అక్కడ యాక్షన్ తీసుకోలేదు. చాలా సందర్భాల్లో జరిగింది. దాన్ని పై వరకు కన్సర్న్ అఫీషియల్స్, హైయర్ అఫీషియల్స్ వరకు తీసుకెళ్తే తప్పించి దాని మీద యాక్షన్ జరగలేదు. సో నేను దాన్ని డినై చేయట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయింది ఏంటంటే, నిన్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చినప్పుడు, పోలీసుల్ని బెదిరించినప్పుడు పోలీసు సంఘం వాళ్ళు కూడా ఏం చెప్పారు, 8 నెలల క్రితం కూడా వీళ్ళే ఉన్నారు, ఇదే పోలీసులు ఉన్నారు అప్పుడు కూడా. అప్పుడు వాళ్ళు చేసింది కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పెలా అవుతుందండి? చిన్న పాయింట్ నాది. నాకు నిజంగా అర్థం కాలేదు. ఆ రోజున కూడా మేము ఏమన్నాము, ఎవరైతే అధికారాలను మించి పనిచేస్తారో, అంటే ఎక్కువ స్వామి భక్తి చూపిస్తున్నారో టువర్డ్స్ ది ప్రెసెంట్ గవర్నమెంట్, దెన్ వాళ్ళకి సంబంధించి ఏదైనా చర్యలు ఉంటాయని చెప్పాం మేము. దానికి రెడ్ బుక్ రాజ్యాంగం పొద్దున్న లేస్తే రాత్రి 11 వరకు రెడ్ బుక్ అని జపం చేస్తున్నాడు, దిక్కువాలింది. అక్కడ నిజంగా కూడా రాజ్యాంగం అనేటువంటిది ఏంటి? ఇట్ ఈస్ ఈక్వల్ ఫర్ ఆల్, అందరికీ కూడా అప్లికే అయ్యేదే రాజ్యాంగం. మేము దాని గురించే మాట్లాడాం. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ అండి, యూ హ్యావ్ యువర్ లిమిటేషన్స్, నేను ఒక స్పోక్స్ పర్సన్, నాకు లిమిటేషన్స్ నాకు ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా వాళ్ళ లిమిటేషన్స్ ప్రకారంగా మనం పనిచేస్తే దెర్ ఇస్ నో క్వామ్. కానీ లిమిటేషన్స్ ని దాటి మీకు నా మీద ప్రేమ ఎక్కువ ఉందని చెప్పి మీరు ఎక్కువ చేశారనుకోండి, ఏమవుతుంది? అది మీకున్నటువంటి అధికారాన్ని తీరు. ఇప్పుడు మామూలుగా ఏదన్నా మీరు కనీసం చట్ట ప్రకారం ప్రవర్తించండి అన్నప్పుడు కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్న రోజు పోలీసులు వ్యవహరించిన తీరు, ప్రెస్ మీట్లు పెట్టేసి అసలు మీకు సెక్యూరిటీ ఇవ్వం, మిమ్మల్ని అసలు ఊరుకో అన్నారు కదా. ఈ రోజు ప్లెయిన్ పేపర్ మీద చాలా ప్రశాంతమైన స్టేట్మెంట్లు ఇస్తుంటే అందరికి అనుమానంగా. నేను ఒక చిన్న మాట చెప్తాను. ఆ రోజు మీరు అన్నారు చూసారా, ఇలా అన్నారండి అని చెప్పేసి, మా పార్టీ ఆఫీస్ మీద, మా కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడి జరిగి మా పార్టీని ఆ రోజున డ్యామేజ్ చేసి మా పార్టీ ఆఫీస్ ని, పార్టీ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది తలల మీద సుత్తులతో కొట్టి రక్తాలు కారెట్టుగా కొడితే
ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు రాష్ట్ర సీఎం కదా ఎందుకు అట్లా జరుగుతుంది అని ఎవరో అడిగితే, మీలాంటి జర్నలిస్టులు అడిగితే ఏమన్నారో తెలుసా? నన్ను పట్టాభి గారు ఏదో మాట అన్నాడు, నేను గారు అంటున్నాను, ఆ మాట కూడా వాడలేదు గుర్తుంది. అవును, కాబట్టి మా పార్టీ కార్యకర్తలకి బీపీలు వచ్చాయి అని చెప్పి ఆయనే కదా అప్పుడు ఉన్నటువంటి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ డీజీపీ కూడా అదే మాట అన్నారు. అప్పుడు అలాంటి వ్యవస్థ నడిచిందండి. ఇవాళ ఇదే వంశీ, ఇదే కొడాలి నాని, ఇదే రోజా, ఇదే అచ్చోసిన అంబోతు రాంబాబు, లేకపోతే ద్వారంపుడి, లేకపోతే నాని ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడినప్పుడు మాకు బీపీలు రాలేదా అండి? మాకు కోపాలు రావా? వాళ్ళకి పార్టీ కార్యాలయాలు లేవా? లేదా వాళ్ళు ఉన్నట్టు అప్పుడున్నట్టు మేము ఇప్పుడు అధికారంలో లేవా? కానీ డిఫరెన్స్ ఏంటో చెప్పమంటారా? మాది కూటమి ప్రభుత్వం, మాది తెలుగుదేశం పార్టీ, వాళ్ళది వైఎస్ఆర్సీపీ పార్టీ, వాళ్ళది ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, మాది ప్రజా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. మీరు చాలాసార్లు మమ్మల్ని తిట్టినటువంటి మంచి ప్రభుత్వమే. ఎందుకంటున్నాను అని అంటే మీరే అంటారు, జ్యోత్స్న గారు మీరు గట్టిగా యాక్షన్ తీసుకోవట్లేదండి, మీరు వాళ్ళని కంట్రోల్ చేయట్లేదండి అంటారు. మేమేమంటామంటే కంట్రోల్ చేయడానికి కూడా కొంత టైం పట్టిన చంద్రిక్ గారు, ఇట్ మైట్ నాకే నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కొంచెం నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒక్క నిమిషం చంద్రిక్ గారు, ఏ అందం గురించి మాట్లాడుతున్నాడు? ఏ సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నాడు? ఏ సామాజిక వర్గం గురించో ఎవరి గురించి అయితే ఆ రోజున ఆయన అధికారంలోకి రాకముందరి నుంచి కూడా విషయం నక్కాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? వాళ్ళ గురించి కదా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి. ఇంతమంది డిఎస్పీలు ట్రాన్స్ఫర్ అయిపోయారు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నాడు. ఒక సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కి అదే సామాజిక వర్గం అంటే ఏమంటారంటే అతికిచ్చేశాడు. ప్రతిదీ సామాజిక వర్గ పరంగా ఆ రోజున ఏ రకంగా ఆ సామాజిక వర్గాన్ని లిటరల్ గా, నేను ఆ సామాజిక వర్గానికి చెందిన దాన్ని కాదండి, కానీ ఆ సామాజిక వర్గాన్ని లిటరల్ గా నడి రోడ్డు మీద ఏ రకంగా ఆ సామాజిక వర్గాన్ని బూతులు తిట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నీ అవకాశం కోసం, నీ అవసరం కోసం మళ్ళీ సేమ్ డివైస్ ఆఫ్ పాలిటిక్స్, మళ్ళీ కుల రాజకీయాలు, ప్రాంత రాజకీయాలు, మత రాజకీయాలు తీసుకొస్తామంటే ఆల్రెడీ జనాలు ఈడ్చుకొట్టి తన్నారు. ఇంకేం తన్నులు తింటాడో నాకు తెలియదు. ఇంకోటి మీరు అందం గురించి మాట్లాడుతున్నారండి, దయచేసి ఆ అందచందాల విషయంలో మమ్మల్ని మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. బీజేపీ నుంచి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. సో ప్రెస్ మీట్ లో అందరూ ఒక ఆసక్తిగా చూశారు, కిడ్నాప్ కి సంబంధించి కానీ లేకపోతే దానిపైన ఏమైనా వివరణ ఇస్తారా? మాజీ సీఎం గారు వెళ్ళి వంశీని పరామర్శించారు కదా అంటే అందంగా ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేశారన్నారు, బట్టలు ఊడదీస్తారన్నారు. అసలు ఏం అర్థం కాల. మీరు దీన్ని ఎలా చూస్తారు? బీజేపీ వాళ్ళు చిన్న పిల్లాడిలాగా అందం గురించి అసలు చీప్ కామెంట్స్ ఏంటి? చెప్పాల్సిన విషయాలు కళ్ళకు కట్టినట్టు ఆధారాలతో సహా కనిపిస్తున్నా. చంద్రిక్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. నిన్న వంశీ గారితో మిలాఖత్కి వెళ్ళారు, 40 నిమిషాలు ఉన్నారు. 40 నిమిషాలు బయటకు వచ్చి అందాల గురించి మాట్లాడుతుంటే ఏదో ప్రజలు డౌట్ వస్తుందా మీరు ఏం చేశారు లోపలికి వెళ్ళారు? అభినవ సత్యహరిశ్చంద్రుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చిక్కటి చిరునవ్వుతో చక్కటి అబద్ధాలు చక్కగా చెప్పుకుపోయాడండి. అసలు నాకు అర్థం కాదు, ఆయనకి ఏమాత్రం ప్రజలు ఏమనుకుంటారు, ఏదైనా మెమరీ లాస్ ఏమైనా ఉందా ప్రజలకు అనుకుంటారా? లేకపోతే ఈ యుగంలో, మీడియా యుగం, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా యుగంలో ఎవరికి ఏం తెలియదు అనుకుంటారా? నాకు అర్థం కాదు. లేకపోతే మీకేమైనా ప్రాబ్లం ఉందా? దస్తా పేపర్లు పట్టున్నారు కదా చేతిలో, అంటే మీ స్క్రిప్ట్ రైట్లు కూడా సరిగ్గా రాయలేదా? ఏం మాట్లాడుతున్నారు? అన్ని అబద్ధాలా? టీడీపీ కార్యాలయం మీద దాడే జరగలేదు, కొత్తగా ఫేక్ కేసు పెట్టారంటారా? దాడే జరగలేదా టీడీపీ కార్యాలయం మీద? పైపెచ్చు ఆయన ఏమంటారు, వైసీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేశారట. అన్నవరంలో వైసీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. ఇది పట్టాభి గారు 200-300 మంది అంట వెళ్ళి వైసీపీ కార్యాలయం దాడి చేస్తే అందరూ కష్టపడి అడ్డుకున్నారట. ఏంటంటే సార్, ఫిబ్రవరి 20, 2023 జరిగిన ఘటన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీ యొక్క పేపర్ మీరు ఎవరినే నమ్మరు కదా. ఇదిగో మీ సాక్షి పేపర్ చూపిస్తాను. ఫిబ్రవరి 21 మీ ప్రధాన శీర్షిక ప్రింట్ చేసినటువంటి ఆర్టికల్, గన్నవరంలో రణరంగం. మీరు ప్రింట్ చేసిన ఆర్టికల్లోనే చాలా స్పష్టంగా ఇక్కడ ఏం రాశారు, టీడీపీ నేతల వైఖరికి నిరసనగా టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన వంశీ అభిమానులు, అనుచరులు. అక్కడ ఆత్మరక్షణ జరిగిన ఘర్షణ. ఎవరెవరో పార్టీ ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం మేడం గారిని, భారతిరెడ్డి గారిని నన్ను అడగాలి కదా. నాకేదో స్క్రిప్ట్ ఇచ్చారు, ఇది నిజం అబద్ధం మనల్ని కూడా అడిగి చెప్పని అడగాలి కదా. ఎక్కడ వైసీపీ పార్టీ కార్యాలయం మీద దాడి ఉంటే మీరు క్లిప్పింగ్ చూపించండి దమ్ముంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియో, ఒక రాయి పడ్డట్టు చూపించండి.
ఎన్ని మానేసి అసలు ఫేక్ కేసు అట. అప్పుడే కేసు పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు దాడి చేసినప్పుడే కేసు పెట్టారు కదా, ఇప్పుడేదో కొత్త కేసు పెట్టినట్టు మీరు కలరింగ్ ఇస్తారంటే. అప్పటి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే మీరు విచారణ చేసి ఎందుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ క్లోజ్ చేశారా? ఏమన్నా వైసీపీ కార్యకర్తలను ఏమన్నా పట్టుకున్నారా మీరేమన్నా? ఎఫ్ఐఆర్ క్లోజ్ అయింది ఏమన్నా? అలాగే పెట్టి కూర్చున్నారు. పైకొచ్చు వీళ్ళ మీద టీడీపీ వాళ్ళ మీద కేసులు పాపం మేడం కళ్యాణి గారు ఉంటారు, ఆవిడ అసలు ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అలా టీడీపీ కార్యకర్తల మీద కేసు పెట్టారు, రోజుల తరబడి మీరు జైల్లో పెట్టారు. ఆ రోజు మీరేం చేయకుండా ఈ రోజు అదే ఎఫ్ఐఆర్ నడుస్తూ మా ప్రభుత్వం నుంచి విచారణ జరిగితే ఇదేదో ఫేక్ కేసు పెట్టారంట. ఫేక్ కేసు ఏంటి మీ ప్రాబ్లం నాకు అర్థం కాదు. మీరు పని కట్టుకొని నేరపూరిత చరిత్ర ఉన్న వాళ్ళని పరామర్శించే కార్యక్రమం మీ పార్టీలో, అంటే మీ పార్టీ నేరాలను ప్రోత్సహించే పార్టీగా మరోసారి స్పష్టమైపోతుంది. ఈరోజు వంశీ గారు ఎందుకు జైల్లో ఉన్నారు? ఒక దళితుడిని బెదిరించాడు, ఆయన పరామర్శకి వెళ్తారు, ఆయన లేదు తప్పు లేదు, పైపెచ్చు సూపర్ అందగాడు అని చెప్పి అంటారు. అలాగే కాకినాడలో దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశారు ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన కూడా పెద్ద అందగాడు, ఆయన వీడియోలు కూడా ఉన్నాయి, ఆయన పెద్ద అందగాడు. అలాగే మన ఎంపీ గారు ఆయన గోరంట్ల మాధవ్ గారు, ఆయన అందగాడు. అలాగే పార్టీ కార్యాలయం మీద టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి చేసిన వాళ్ళందరూ మీ అభిమానులు, వాళ్ళందరూ మీ ఫ్యాన్స్. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్ గారికి ఏమో ఇంకా సూపర్, ఆయనకేమో మంత్రి పదవి. అసలు ఏంటి మీ పార్టీ వైఖరి నాకు అర్థం. ఒక హింసని, ఒక వికృత చేష్టల్ని ప్రోత్సహించే నాయకత్వం మీది కాదా అని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యబద్ధమా? ఒక ముఖ్యమంత్రిలో కూర్చొని అభిమానులు దాడి చేశారని చెప్పి సమర్థించుకునే ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరు ఉండరు. ఈరోజు మీరు అబద్ధాలు అసత్యాలు వదిలివేస్తారా? ఇలాగా ఇది చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారి గురించి, లోకేష్ గారి పుట్టుక గురించి అతి జుగుప్సాకరంగా మాట్లాడిన వ్యక్తి మీకు అందరికీ కనబడతాడు. అలాగే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కక్ష సాధింపు అంటున్నారు. మీరు చెప్పిన అంశాలేవి కేసు అది కాదు, దళితుని కిడ్నాప్ చేశారు ఎవరైతే ఈ కేసులో ఉన్నారో దాని గురించి ఆయన ఎక్కడ చెప్పలేదు. ఆయన డైవర్షన్ చేస్తారండి. ఆయన ఏమన్నాడు? ఫేక్ కేసు పెట్టారు, గన్నవరం టీడీపీ కార్యాలయం మీద ఫేక్ కేసు పెట్టారంట. ఫేక్ కేసు పెట్టి ఆ కేసులో అరెస్ట్ చేశారంటున్నారు. అంటే ఆయనకి ఏమన్నా విషయ జ్ఞానం లేదా? ఆయనకి ఏమైనా పని చేయట్లేదా? బుర్ర పని చేయట్లేదా? లేకపోతే కావాలని డైవర్షన్ పాలిటిక్సా? ఆ కేసు మీద ఆల్రెడీ ఆయన బెయిల్ ఉంది కదా మహాప్రభు. గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాని మీద ఆయన బెయిల్ ఉంది, దాని మీద ఎలా అరెస్ట్ చేస్తారు? ఎస్సీ ఎస్టీ అట్రాసి సత్యవర్ధన్ లాంటి వాడు. ఒకటి ఆలోచించండి చంద్రిక గారు, రాష్ట్ర ప్రజలు కూడా. ఫిబ్రవరి 20, 2023 అంతకు ముందు ఆ తర్వాత ఘటనలు కూడా చూస్తే అనేక మంది వైసీపీ వాళ్ళు టీడీపీ కార్యాలయం మీద దాడులు చేసుకుంటా పోయారు. కేంద్ర కార్యాలయం కానీ, గన్నవరం కానీ, గుడివాడ కానీ, పల్నాడు కానీ రకరకాల దాడులు చేస్తారు. ఇన్ని దాడులు చేస్తున్నప్పటికీ గన్నవరం పార్టీ దాడి చేసినప్పుడు సత్యవర్ధన్ ఏమాత్రం భయపడకుండా పోలీసుకి వెళ్ళి ఫిర్యాదు చేసి నిలబడ్డ వ్యక్తి. ఈ రోజు అతను ఏంటి రివర్స్ గా వచ్చి ఆ ఎఫ్ఐఆర్ మీద మీరు అప్పుడేం చేయలేదు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చి 80 మందిని వాళ్ళు దోషులుగా ఉన్నారని చెప్పి వాళ్ళని అక్యూజ్డ్ గా ఉన్నారని తేల్చి 45 పైగా అరెస్టులు చేసి వాళ్ళు ముమ్మరంగా జరుగుతుంటే కేసు. ఈ రోజు సత్యవర్ధనే వచ్చేసి పోలీసు నుంచి రక్షణ కావాలి, దీంట్లో ఏమీ లేదు అని చెప్తారా అండి? అలా చెప్పారు అంటే ఏ రకంగా మీరు అతన్ని బెదిరించారు, లోపరుచుకున్నారని అర్థమవుతుంది కదా. అది ఎవరికైనా అర్థమవుతుంది కదా. అసలు ఇది అప్పుడు భయపడిన వ్యక్తి, వైసీపీ హయాంలో ప్రభుత్వానికి, పోలీసులకి, కార్యకర్తలు వైసీపీ భయపడిన వ్యక్తి ఈ రోజు ఏ టీడీపీ పార్టీ కార్యాలయంలో అడిగిన ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతాను. ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆయన స్ట్రైట్ గా వచ్చి చెప్తున్నప్పుడు. ఇందాక కూడా అన్నాను, ఒక పోలీస్ అధికారి కీలకంగా గన్నవరం పోలీస్ స్టేషన్ లో వ్యవహరించే అన్ని ఆధారాలు ఉన్నా కూడా అవి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అసలు అక్కడి నుంచి సోషల్ మీడియాలోనే ముందు బయటకు వస్తున్నాయి అన్నప్పుడు మీరు ఎందుకు కొంత తాత్సారం చేస్తున్నారు? మళ్ళీ అదే పోలీసులు క్లియర్ కట్ గా వాళ్ళకి సహకరిస్తున్నా మీ మాట వింటున్నారని చెప్పి రివర్స్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? 8 నెలలు అవుతోంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? మీరు ఎట్లా సమర్థించుకుంటారు? సోషల్ మీడియాలో చాలా ప్రైవేట్ టాక్ నడుస్తోంది, ఈ చాట్స్ లో వాటిలో మీరు చూస్తుంటే. మీరు కొంచెం పైనే ఉన్నారు, చెప్పండి చంద్రిక గారు. ఇప్పుడు మనం మా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి, పురంధేశ్వర్ గారు కానీ ఏ1 నుంచి చెప్తున్నారు కక్ష సాధింపులు ఉండవు అని. మనం పని కట్టుకొని
ఇప్పుడు కక్ష సాధింపు కాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బోల్డ్ ఆధారాలు బయట పెట్టారు కదా, ఆ ఆధారాలన్నీ చూపించి ఫిక్స్ చేసేయచ్చు కదా. వీళ్ళు దొరికేంత వరకు వెయిట్ చేస్తున్నారేంటి మీరు? అదే అక్కడికే వస్తాను. నేను ఏంటంటే కక్ష సాధింపులు ఉండవు అన్నారు, సంతోష కక్ష సాధింపులు ఉండకూడదు. బట్ విచారణ తన సిస్టమేటిక్ గా జరుగుతుందో లేదా, లేకపోతే వ్యవస్థలు బలంగా పనిచేస్తున్నాయి లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి 4-5 కేసులు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గాయంలో దానిలో వన్ ఆఫ్ ది కేసు గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయం మీద విపరీతమైన దాడి. అలాంటి ప్రధానమైన కేసులోనే ఫిర్యాదుదారుడే నీ కిడ్నాప్ చేసి ప్లేట్ ఫిరాయించి చాకచక్యంగా కోర్టు దగ్గరికి వచ్చి సీడీతో పాటు మొత్తం రికార్డ్ చేసి సీడీ ఇస్తాడు, ఎఫిడవిట్ ఇస్తాడు. మరి ఇంత జరుగుతుంటే మనం ఏం చేస్తున్నాం? మన కక్షాలను చేయక్కర్లేదు కదా, వ్యవస్థ బలంగా పనిచేయాలి కదా. బలంగా పనిచేస్తున్నా లేదో ఒకసారి వెరిఫై చేస్తే వేకప్ కాల్ ఫర్ గవర్నమెంట్. మనం ఉన్న కేసులన్నా సరే పకడ్బందీగా అమలు చేసే ఆ విచారణ జరిగి పూర్తయ్యే విధంగానే మనం చూడాలి. మనం ఏదో కొత్తగా కక్ష సాధింపు కేసులు పెట్టి వంశీగా నిజంగా కక్ష సాధింపు చేయాలంటే చంద్ర గారు ఏ వ్యవస్థను అర్థం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు A50గా చేసి రాష్ట్రాలు A1గా చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 52 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారే. మరి జగన్మోహన్ రెడ్డి గారిని రఘురామకృష్ణ గారి కేసులో A4గా చేసి 2 మాసాలు జైల్లో వేయచ్చు కదా. అలా కుచితాలను తీర్చుకోవచ్చు కదా, ఎవరైనా తీర్చుకోలేదే కదా. నేను అడిగేది ఏంటంటే అట్లీస్ట్ ఉన్న కేసులన్నా సరే బలంగా పనిచేయాలి. అలాగే కొత్తగా నమోదు అవుతున్న కేసులన్నా సరే, ఏది మనం కాదు. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారండి, జూలై 2024లో మా ప్రభుత్వం వచ్చాకే ఒక మున్సిపల్ అధికారులు ఇల్లు అక్రమంగా కట్టారని కోర్టు దాకా వెళ్తే వాళ్ళని పరిగెత్తించి కొట్టారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన స్వయంగా ఆయన అనుచరులు ఆయన మీద కేసు 10 రోజుల తర్వాత బుక్ చేశారు. ఈ రోజు వరకు విచారణ లేదు దాని మీద. నోటీసులు కనీసం 41 year నోటీస్ అని ఇవ్వండి సార్. అలాగే గుడివాడ కొడాలి నాని గారికి జూన్ మాసంలో ఆ వాలంటీర్లే ఫిర్యాదు ఇచ్చారు, మమ్మల్ని మోసం చేసి రాజీనామా చేయించారని చెప్పి క్రిమినల్ కేసు పెట్టారు. కనీసం 41 year నోటీసు ఆయనకన్నా ఇచ్చి విచారణ పిలవచ్చు కదా. ఎందుకు ఇటువంటి కనీసం విచారణ సరిగ్గా జరుగుతున్నట్టు కనబట్టలేదు? మనం ఇలాగా తాత్సారంగా ఉంటే కూడా తిరగబడిపోతున్నాయి. అందుకని ఇట్స్ వేకప్ కాల్ ఫర్ అవర్ గవర్నమెంట్. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం జగన్ గారి వ్యాఖ్యలకు సంబంధించి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ఒక నెల క్రితం అనుకుంటా మీ జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఇలాగే పోలీసులకి బట్టలు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కూడా నిన్న కూడా మళ్ళీ ఇచ్చారు. ఈ బట్టలు తీయడం ఏంటి అసలు? ఈ 151 నుంచి 11కు వచ్చినా కూడా ఏం చూసుకుని ఇంత ధీమాగా మాట్లాడుతున్నారు? అంటే ఆయన కాకాని అయితే కాకి బట్టలు అని చెప్పాడు, ఈయనకి పోలీసులు బట్టలు అన్నాడు. సో యథా రాజా తదా ప్రజ, వాళ్ళ నాయకుడు అని కిందోళ్ళు ఫాలో అవుతున్నారు, వాళ్ళని వాళ్ళ నాయకుడు ఫాలో అవుతున్నారు. ఇది మనం ఎప్పుడు వినలే. పోలీసులు బట్టలు ఇప్పేస్తానని చెప్పటం అనేది దుర్మార్గం. అది అదే పోలీస్ అసోసియేషన్ రియాక్ట్ అయింది. నేనేమంటానంటే డెఫినెట్ గా నాన్ బెయిలబుల్ సెక్షన్ అప్లై అవుతాయి. డ్యూటీలో ఉండే ఆఫీసర్లని పబ్లిక్ గా ప్రజలందరి ముందు మీడియా ముందు అనౌన్స్ చేయటం అని అంటే ఇంకా వాళ్ళని పోలీసు వాళ్ళ నైతిక వాళ్ళ ధైర్యాన్ని దెబ్బతీయటం అని వస్తుందని. అందుకని డెఫినెట్ గా నాన్ బెయిలబుల్ సెక్షన్ అప్లై అవుద్ది. ఇప్పుడు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఒక చట్టము, ఇప్పుడు సపోజ్ ఇంకెవరైనా ఆర్డినరీ మ్యాన్ పోలీసులు బట్టలు ఉపదేస్తానంటే పోలీసు వాళ్ళు గమ్ముకుంటారా? థ్రెటన్ చేయడం కదా, డైరెక్ట్ గా పోలీసుల్ని థ్రెటన్ చేయటమే కదా. అందుకంటే ఇంకేముంది వాళ్ళ. మరి గతంలో అన్నప్పుడు ఎన్ని పెట్టారా కేసులు? మరి ఇంకా అంటున్నారే వాళ్ళు. ఇప్పుడు అక్కడ కూడా ఏంటంటే నెల్లూరులో పోలీసులు వేరే వాళ్ళ చేత కేసు పెట్టించారు. పోలీసులు పెట్టేదానికి కూడా వాళ్ళే పెట్టాలి. ఐఏ సుబ్బారావు కాకి చొక్కా రోడ్డు మీద నిలబెట్టి పుట్టానని చెప్పి ఆయన మాజీ మంత్రి చెప్పాడు. ఆ సిఐఏ పెట్టాలా, పెట్టి ఈ విధంగా నన్ను థ్రెటన్ చేసినాడు అని చెప్పేసి పెట్టాలా. పెట్టకుండా ఇంకెవరి చేతనో కంప్లైంట్ ఒకటి రిజిస్టర్ చేయించారు. అక్కడే వాళ్ళకి భయం లేకుండా పోతా ఉంది. సో అందుకని నిన్న ఈయన కూడా బట్టలు ఉడిస్తాను అంటున్నాడు. అదేదో వాళ్ళ పాలసీగా పెట్టుకున్నట్టున్నారు వైసీపీ. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలా ప్రొసీడ్ అవుతారు? ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. డెఫినెట్ గా పార్టీ ఆలోచించుకుంటుంది. ఇప్పుడు నేనైతే నెల్లూరు జిల్లాలో వాళ్ళు చేసిన అరాచకాలని నేను వదిలిపెట్టే టైప్ కాదు.
ఇప్పుడు ఆయన కూడా మమ్మల్ని బెదిరించినాడు, నా మీద 18 కేసులు పెట్టాడు. తిరిగి నేను దాని ముందు వాళ్ళకి చట్ట ప్రకారం నేను చెప్పేది తప్పుడు కేసులు అన్నీ కాదు, వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికినాయి ఏవి వదిలిపెట్టడంలో. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడే తీరు చూస్తే ఆయన పుణ్యపురుషుడు, ఆయన 5 ఏళ్ళు అక్రమంగా మనవాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారు. బాబు గారి దగ్గర నుంచి, అచ్చెన్న దగ్గర నుంచి, నరేంద్ర దగ్గర నుంచి, జనార్దన్ దగ్గర నుంచి, అక్కడ బీటెక్ పేర్లు చెప్పాలంటే చాలా టైం పట్టదు. వీళ్ళందరినీ నిష్కారణంగా తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించి ఇప్పుడు ఒక దుర్మార్గాలు చేసిన వ్యక్తి గురించి ఆయన మాట్లాడటం. అందుకే నేను చెప్పింది, ఇంకొక ఆయన ఏదో జైల్లో ఉన్నాడు, ఆయన కూడా పోయి పలకరించరమ్మని చెప్పాను నేను. ఇప్పుడు వంశీనే ఏమిటి, అక్కడ ఇంకో ఉన్నాడు కదా వర్రానా రవీంద్రారెడ్డి, ఆయన కూడా పోయి చూసి రావా అని చెప్పా. అంటే ఇక్కడ వేరే ఈక్వేషన్స్ ఉంటాయేమో కదా, కాస్ట్ ఈక్వేషన్స్, వేరే ఈక్వేషన్స్. ఇప్పుడు రవీంద్రారెడ్డి వాళ్ళ తల్లిని, వాళ్ళ చెల్లి గురించి మాట్లాడాడు ఘోరంగా. అటువంటి ఎవరూ స్పేర్ చేయము. ఆయన కూడా చూసి వచ్చేస్తే సరిపోద్ది, జైలుకు పోయేసి. థ్యాంక్ యూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. డివి శ్రీనివాస్ గారు, కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. విన్నారు కదా ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఒక భయం కనపడుతుందమ్మా. ఏంటంటే అది బెదిరింపు కాదు, ఆ బెదిరింపు అనేది భయం వల్ల వచ్చిన బెదిరింపు అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరినైనా ఎందుకు బెదిరిస్తాం, మనం భయపడితే నా జోలికి వస్తే ఊరుకొని జాగ్రత్త అంటాం. అంటే అతను ఆ బెదిరింపు వెనక భయం కనపడుతుంది. భయపడుతున్నాడు కాబట్టి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండటం లేదు, భయపడుతున్నాడు కాబట్టి యలహంక ప్యాలెస్ లో దాక్కుంటున్నాడు అనమాట. జిల్లాల పర్యటన వాయిదా వేసుకుంటూ కూడా అతను భయపడే అనమాట. అసెంబ్లీకి వెళ్ళకపోవటం కూడా కారణం భయంతోనే. అతని భయం ఇవాళ ప్రజల్లో ఒక చర్చ. జగన్మోహన్ రెడ్డి ఇంత పిరికాడా అనేది చర్చ. ఇప్పుడు ఆయన నిన్నేమన్నాడు, 7 సముద్రాలు దాటినా మిమ్మల్ని లాక్కొస్తా, రిటైర్ అయినా లాక్కొస్తా. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం లాక్కొస్తోంది. విజయపాల్ రిటైర్ అయ్యాడు కదా, రిటైర్ అయిన విజయపాల్ని వదిలేశారా, లాక్కొచ్చారు కదా. కంటోన్మెంట్ లో దాక్కున్నాడు ఢిల్లీలో వెంకటరెడ్డి, లాక్కొచ్చారు. యలహంక ఈయన ఇంటి ఎదురుగా లాడ్జిలో ఉన్నాడంట వాసుదేవరెడ్డి, లాక్కొస్తున్నారు. అంటే ఈ లాక్కు రావటం అనేది, ఇప్పుడు కొడాలి నాని కూడా అన్నాడు ఏదో అట్టున్నర పెడతాను ఏదో అన్నాడు, 2 అట్లు పెడతాం. ఆల్రెడీ వీళ్ళు పెడుతున్నారు, వాళ్ళకి వాళ్ళు వేసిన అట్టుకి వీళ్ళు అట్టున్నర పెడుతున్నారు. ఒకటే మనకు ఒక సామెత తెలుసు కదండి, నేను లేస్తే మనిషిని కాదు, లేస్తే మనిషిని కాదు, లేస్తే మనిషిని కాదు అంటాడు. లేచేది లేదు, చచ్చేది లేదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఒక చిన్న మాట అంటానండి. ప్రతిసారి కూడా ఇదే రకమైనటువంటి బెదిరింపులతో ముందరికి జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రజలు అతన్ని ఏ రకంగా తిరస్కరించారనేది అందరికీ కూడా ఏదో టైంలో నమ్ముతారనే ధీమానా, నమ్ముతారనే ధీమా కాదండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు చాలా క్లియర్ గా చెప్పారు కదా, భయం అది. ఇప్పుడు నిజంగా ఆ ధైర్యమే ఉన్నవాడు లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. అయినా నాకు ఇంకోటి అండి చంద్ర గారు, ఇవన్నీ వద్దు, నో మోర్ డిస్కషన్స్. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలంటే 2 అయితేనే ఎవరైనా చచ్చిపోవాలి, ఆ శవాన్ని చూడడానికన్నా రావాలి, లేదా మళ్ళీ ఎవరన్నా వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరైనా జైలుకి వెళ్ళాలి. సో నెక్స్ట్ నెంబర్ ఎవరిది? ఎందుకంటే మీడియాకి మాకు తెలియదండి, మీడియాకే ఆధారాలు బోల్డ్ ఉన్నాయి, అందరినీ ఫిక్స్ చేస్తా ఉన్నారుగా. చెప్పేదినండి, మేము వీఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆ పోలీసులు ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో మీడియాకి ముందర తెలుస్తుంది. మొన్న వంశీ అరెస్ట్ కూడా మీరు చెప్తే కానీ మాకు తెలియదు. సో నెక్స్ట్ ఎవరో ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ అయితే తప్పించి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అలాంటి ప్యాలెస్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి రాడు. తెలుసా నెక్స్ట్ ఎవరో? జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా చెప్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు అందగారు లిస్ట్, 6 కోట్ల అందగారు లిస్ట్. మనం ఏదో నూతన ప్రసాద్ గారు అనుకుంటాం 6 కోట్ల అందగాళ్ళు అదట లిస్ట్ చెప్పాడు ఆయన. లోపల మిలాఖత్ చేసి అందం తీసుకొచ్చాడు. ఆ తర్వాత అందగారి లిస్ట్ లో ఎవరు ఉన్నారంటే చెప్పారు కదా, కొడాలి నాని, దేవినేని అవినాష్ అని. అంటే పరోక్షంగా కింటిస్తున్నాడు, వాళ్ళు వేసే బాబు, వాళ్ళు వేసే అని. సో ఇది తన సొంత వారినే పట్టించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. పైకొచ్చు సింహాలు, ఈ మధ్య పోలీస్ సింహాల గురించి మాట్లాడతారు సాయి కుమార్ రేంజ్ లో. ఏ రకంగా పోలీసు వ్యవస్థను మీరు దుర్యోగం చేసే స్థితిలో అప్పలరాజు గారు మంత్రి గారు, గౌరవ మంత్రి గారు, ఆయన విశాఖపట్నంలో చాలా బాగుంది. నిన్న అందరూ అడుగుతున్నారు ఎందుకు అరెస్ట్ చేశారు అన్న దానికి, లేకపోతే వివరణ ఇస్తారని అంటే అందంగా ఉన్నారని అరెస్ట్ చేశారన్న దానికి అద్భుతం. అసలు నిన్న దానికి చెప్పింది అందుకే చంద్ర గారు వెళ్ళినప్పుడు, ఆ లండన్ వెళ్ళినప్పుడు సరిగ్గా మందులు తెచ్చుకోమని చెప్పింది మేము. అందుకే అది మీ ఇష్టం, నాకు తెలియదు. నిజం చెప్తున్నావు, ఇప్పుడు చిత్రాలు అయిపోయావు కదా మాకు. డివి శ్రీనివాస్ గారు ఏదో చెప్తున్నారు, వైండ్ అప్ చేద్దాం, అయిపోయింది. అందగాళ్ళు కాదు, అవినీతి మందగాడు.